చూస్తున్నారు కదా, ఇక్కడ మనము రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలో ఒక భాగమైన కవి సమ్మేళనం. మనం ఇక్కడ మనకు చాలామంది కవులు, సాహితీపరులు చాలామంది వచ్చారు. ఇక్కడ మనకు ఒక ముఖ్య నేత మనకు మేడం గారు ఉన్నారు. మేడం వారితో మనం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు భోగరాజు సూర్యలక్ష్మి. నేను విజయనగరం నుంచి వచ్చానండి. ఇప్పుడు ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర సారస్వత పరిషత్తు లాస్ట్ టైం మొట్టమొదటిసారి అంతర్జాతీయ తెలుగు సభలు భీమవరంలో కండక్ట్ చేశారండి. అక్కడ మా మహిళలతోని మేము కన్యాశుల్కం మహిళలతో చేస్తాం. ఎక్కడ టీం లేదు, మన ఉభయ రాష్ట్రాల్లో లేదు, మేమే స్టార్ట్ చేస్తాం. అక్కడ వాళ్ళు అవకాశం ఇచ్చారండి. అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ అందరూ మహిళలే అనమాట. దట్టు ప్రొఫెషనల్స్ కాదు, అందరూ అంటే ఎంప్లాయీస్ అలాగా ప్రొఫెషనల్ కాకుండా ఉన్న మహిళల చేత నేను కన్యాశుల్కం ఒక 3-4 సీన్లు చేయించాము. అక్కడ కూడా బాగా వచ్చింది. ఆ మహిళలందరం కూడా కలిపి అలాగే చిన్న చిన్నవి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు చేయడం అవన్నీ చేస్తున్నాం. ఈసారి రెండవ అంతర్జాతీయ మహాసభల్లో నేను ముఖ్యంగా ఈ కవి సమ్మేళనంను తర్వాత కథా పఠనంలోని ఇక్కడ వచ్చాను. నేను దాంట్లో పార్టిసిపేట్ చేద్దామని. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి వేదికలన్నీను. ముఖ్యంగా ఈ కళారూపాలు చూస్తుంటే మాకు ఎలా అనిపిస్తుందంటే పిల్లల్లో ఇంత ఉత్సాహం తీసుకురాగలడంలో ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా నిజంగా విజయం సాధించారని భావించవచ్చు. ఎందుకంటే మనం ఒకటి చేసింది మనస్ఫూర్తిగా చేసేది చెయ్యండి ఈజీగా మనం పోలి గుర్తుపట్టగలం. అంతమంది మమేకం అయిపోయి దీంట్లో ప్రదర్శించడం అన్నది చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా యువ కవయిత్రులు, యువ కవులు, బాల కవయిత్రులు వచ్చారు. వాళ్ళని చూసి కూడా మాకే ఇప్పుడు 60లో వచ్చాము. నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని. అయితే తెలుగు భాష మీద ఉన్న మక్కువ నాకు ఎక్కువ చాలా. విజయనగరం నుంచి వచ్చామండి. ముఖ్యంగా 15 మందిని వచ్చాం కలిపి. నేను దీనికి ప్రచార కార్యదర్శి కూడా నాకు ఇచ్చారు అవకాశం. ఏదో మన భాష కోసం, మన మనుగడ కోసం మనం చేసుకుంటున్న ఒక చిన్ని ప్రయత్నంలో మాకు కూడా ఒక అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మీరు చూసారు చాలామంది వచ్చారు. మేము అక్కడి నుంచి మా దగ్గర నుంచి కూడా ఒక యువ కవయిత్రి, ఒక యువ కవిని తీసుకొచ్చాం. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని రేకెత్తించితేనే మనకి ముందు తరాలకి మనం ఒక మంచిని ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు, నేను ఢిల్లీ నుంచి వచ్చాడు 70 ఏళ్ళ పైబడిన ఆడవాళ్ళు వచ్చారనమాట. 4 కవయిత్రులు వచ్చారు. వారితో పరిచయం ఏర్పరచుకోవడం, వాళ్ళ భావాల్ని పంచుకోవడం. అలాగే పెద్ద సాహిత్యవేత్తలు, మనం ఎక్కడ అందరినీ కలవలేమండి. ఉభయ రాష్ట్రాల నుంచి అంత పెద్ద సాహితీ మూర్తులు, పెద్ద కళాకారులు వచ్చారు. వాళ్ళందరినీ నిన్న కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం నిజంగా మాకు అదృష్టమే. ఇందులో నేనేంటంటే ముఖ్యంగా ఒక కవిత అభయవచనం అని ఒక కవితను తీసుకొని రాశానండి నేను. అది తెలుగు గురించే రాశాను. అంటే మన భాషని మనం ఏ విధంగా అయితే దానికోసం మనం ఎక్కువ చింతపడకుండా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న భావంలో మనం ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాము. తర్వాత దాంట్లో ఏం చెప్పానంటే ఇంట్లో కూడా మనం కూడా పిల్లలతో తెలుగు మాట్లాడడం, తెలుగు పద్యం నేర్పించడం, ఇదంతా అలా మనం అలవాటు చేస్తే వాళ్ళకి మాతృభాష పట్ల మమకారం పెరుగుతుంది. మనం వాళ్ళని ఏదో స్కూల్లో అంటే ఉద్యోగాలకి దానికి తప్పనిసరి వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం తప్పని నేను చాలా మంచిది అది. ఎందుకంటే మన మనుగడ కూడా మనం చూసుకోవాలి. కానీ దాంతోపాటు మన మాతృభాషను మనం వదులుకోకూడదు కదండి. అందుకని మన పిల్లలకి తెలియజెప్పడం కూడా అన్నట్టు ఒక కవిత రాశాను. అది కూడా బాగా వచ్చింది. అంతేకాకుండా కథాపట్నంలో ఒక జానకమ్మ కథ పేరు దాంట్లో ఏంటంటే ఒక స్త్రీ, వృద్ధురాలైన స్త్రీని పిల్లలే భరించడం అంటే వృద్ధులకి కొంచెం వాళ్ళకి టైంపాస్ ఉండదు దానికి. అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళని దూరం పెట్టడం, ఇలా చేయడం వల్ల ఆవిడ విసిగిపోయి వెళ్ళిపోతే ఆవిడ వృద్ధాశ్రమంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, మళ్ళీ మా పిల్లలకి పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలన్నట్టు అనుకుంటారు తల్లిదండ్రి. అందుకని వృద్ధాశ్రమంకి తీసుకెళ్తారు పిల్లడి పుట్టినరోజు అని. తీసుకెళ్తే అక్కడ చూసి, ఎందుకంటే మా నాన్నమ్మలు కాదు వీళ్ళు, మా నాన్నమ్మ వస్తేనే నేను కేక్ కట్ చేస్తానంటాడు. ఈ లోపల గదిలోంచి ఈవిడ చూసి ఇంక బయటికి రాననుకున్న ఆవిడ హృదయం దవించిపోతుంది అనమాట. ఏదో అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా, ఎలాగైనా తల్లి హృదయం తల్లడిల్లి తల్లి ఏడుస్తుంది అనమాట వృద్ధాశ్రమాలతో, నా పిల్లడు ఇలాగ అయిపోయాడు అని. అప్పుడు ఆ బాధ గురించి రాసి ఆ తల్లి లోపల నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆ మనవడు మొహంలో ఆనందం చూసి సొంత తల్లే అంటే ఆవిడ కోడలే కాళ్ళు పట్టుకొని బతిమాలుతుంది అనమాట. అయితే ఇంత నేను రాను అనుకున్నవాడు కూడా తల్లి మనసు కరిగిపోయి వస్తుంది. దాని గురించి రాశానండి. అది ఎందుకంటే స్త్రీకి స్త్రీ శత్రువు కాకూడదు,
పురుషుడు కూడాను ఎందుకలా తల్లిదండ్రుల్ని వదులుకోకూడదు? ఇవన్నీ మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలా మనం చేస్తున్నాడు మన పిల్లలు కూడా మన దారిలోనే నడుస్తారు. వేరే మనం ఎక్కడో నేర్పించక్కర్లేదు. మన ఇంట్లోనే మన సంస్కృతి సాంప్రదాయాలను, మన మాతృభాష గొప్పదనాన్ని, పద్యాలు తెలుగువారికి సొత్తండి పద్యం. ఆ పద్యాలను ఎంత హృద్యంగా ఆలపిస్తున్నారు. ఇప్పుడు అందరూ చూశారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆల్రెడీ అందరూ మాట్లాడారు, పద్యాలు చదివారు. సో అలాంటి పద్యాన్ని ఇంట్లోనే మనం నేర్పిస్తుంటే పిల్లలు ఎంత చక్కగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. అసలు పద్యం చదవడం, పాట పాడడం ఇవన్నీ కూడా మన కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మనోవికాసానికి మంచి దారి చూపిస్తాయి. ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అంటున్నారు, ఇవన్నీ దక్కర్లే. మన ఇంట్లో మన భజన పాటలు, మన దేవుడి పాటలు ఏవో ఒకటి అలా మనం పాడుకుంటుంటే మన నర్వస్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉంటుంది. అందుకని ఇవన్నీ నమ్మాము. ఈ గజల్ శ్రీనివాస్ గారు ఇంత అద్భుతంగా దీన్ని ఇక్కడ ఈ వేదికనిచ్చి చైతన్యరాజు గారు వీళ్ళిద్దరూ పడుతున్న శ్రమకి చాలా విజయం చేకూర్చారని అనుకుంటున్నాను నేను. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. చాలా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన పదాలు మాకు వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.